ఎన్నికల నిబంధనావళి ఎక్కడ ఉల్లంఘన అయినా కూడా తక్షణ స్పందించి పాదరసంలాగా వెళ్ళి ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం, అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా వెంటనే ఒక యుద్ధ ప్రాతిపదికనగా చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరింత పరవడిల్లాలంటే ఆకాంక్షించేటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. అంటే పెద్ద నాయకులు కూడా కోడ్ ఉల్లంఘనకు ఎందుకు పాల్పడుతున్నారు అంటే రాజకీయంలో కానీ లేకపోతే ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందంటారా? ఒక గట్టి భయం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడుతూ, సిరిసిల్లలో సభలో కాదు, అది ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఆయన కాంగ్రెస్ వాళ్ళు చవటలు, వెధవలు, దద్దమ్మలు, కుక్కనా కొడుకులు అనే కుక్కల కొడుకులు అనే పదాలను అనేది అతడు ఉపయోగించడం జరిగింది. అసలుకులే అటువంటి పదజాలము వేరే పార్టీకి వేరే పార్టీ నాయకుల మీద ఏ విధంగా ప్రయోగిస్తారో అది చాలా. ఆ రోజు ఆ మాటలు చూసిన తర్వాత నేను ఇమ్మీడియట్గా అనేది మొత్తం ఆ క్లిప్ను, వీడియో క్లిప్ను, దాని తర్జుమాను ఇంగ్లీష్లో చేసేసి నేను ఎలక్షన్ కమిషన్కు అనేది పంపించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దాని మీద నోటీస్ ఇవ్వటం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక వారం రోజుల పాటు సమయం అడిగిండు. ఆ సమయం 18 తారీఖున నోటీస్ వచ్చినట్టుంది. 25, 26 తారీఖు వరకు సమయం అడిగిండు. 25 తారీఖునో 26వ తారీఖు నాడు ఆయన అనేది జవాబు ఇచ్చిండు. అందులో ఏమి ఇచ్చిండు? ఇది తెలంగాణ మాండలికం. ఈ భాష అనేది ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు ఇంగ్లీష్లో సరిగ్గా తర్జుమా చేయలేదన్నమాట చెప్పిండు. అసలు తెలంగాణ ప్రజలు ఏది దద్దమ్మలు, వెధవలు, చవటలు అనేది తెలంగాణ మాండలికమా? అది ఇది ఎన్నికల నిబంధనలకి ఉల్లంఘించినట్టు అవుతుందా? తప్పకుండా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకమైనా కానీ మాట్లాడితే అది పాలసీ బేస్డే ఉండాలి. వ్యక్తిగత దూషణలు చెయ్యొద్దు. భాష కూడా సరైన విధంగా చాలా స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అనేది అది ఉన్నది. అది అయిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు నిన్న సమావేశంలో దీంతో పాటుగా మనకు అమిత్ షా కూడా పిల్లల్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవద్దన్న అంశంపైన కూడా మీరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అంశాలని తీసుకున్నారు? లాస్ట్ బుధవారం అంటే ఫస్ట్ అనుకుంటాను నేను, 1వ తారీఖు నాడు లాల్ దర్వాజా నుంచి సుధా టాకీస్ వరకు అమిత్ షా గారు ఒకటి ఎలక్షన్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. అది లాల్ దర్వాజా దగ్గర మొదలయ్యి సుమారు రాత్రి 9:50 నిమిషాల ప్రాంతంలో అక్కడికి చేరుకోవటం జరిగింది. నాది ఓల్డ్ సిటీ నివాసిని, నేను కూడా అదే షాలిబండ, లాల్ దర్వాజా, సుధా టాకీస్ ఏరియాల్లో చిన్నప్పటి నుంచి తిరిగిన వాడిని. అనేక సంవత్సరాల, దశాబ్దాల పాటు అక్కడ నా జీవన యాత్ర, నా రాజకీయ కార్యకలాపాలు జరిగినాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామనే ఉద్దేశంతో అనేది నేను టీవీ పెట్టుకొని చూడటం జరిగింది. సుమారు రాత్రి 9:50 ప్రాంతంలో అక్కడికి చేరింది. అక్కడ ర్యాలీ చేరిన తర్వాత ఒకటి అక్కడ చిన్న స్టేజ్ వేయటం జరిగింది. ఆ స్టేజ్ మీదకి అనేది అమిత్ షా గారు, కార్నర్ మీటింగ్, అమిత్ షా గారు రావటం జరిగింది. 4-5 పిల్లలను అనేది ఆయన స్వయంగా ఇన్వైట్ చేసాడు దగ్గరికి. ఇన్వైట్ చేసేసి అందులో ఒక పాప దగ్గర బీజేపీ అనేది గుర్తున్నది చేతిలో. తర్వాత ఈయన స్లోగన్స్ ఇస్తే వాళ్ళు కూడా స్లోగన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఒకటి ఏంటంటే February 5th, 2024 నాడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక డైరెక్షన్ ఆల్ పొలిటికల్ పార్టీస్కు ఇవ్వటం జరిగింది. ఏమనంటే ఎన్నికల ప్రచారంలో ఏ తీరులో కూడా పిల్లలను ఉపయోగించకూడదు అని చాలా స్పష్టంగా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్, మొన్న కొత్తగా 2
ఏది ఎలక్షన్ కమిషనర్స్ను అపాయింట్మెంట్ చేసే కమిటీలో ప్రధానమంత్రితో పాటు అధిరంజన్ చౌదరి గారితో పాటు అమిత్ షాకు కూడా ఒక మెంబర్, అంటే ఇద్దరు కమిషనర్స్ను వాళ్ళు అనేది సెలెక్ట్ చేసిండ్రు. అటువంటి వ్యక్తికి అనేది అసలుకి ఈ రూల్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ తెలియదు, ఆయన స్వయంగా వాళ్ళని పిలిచిండ్రు అన్నమాట. అది చూసిన తర్వాతలే నాకు చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలిగింది. ఎంబడేలే నేను ఆ ఫోటో తీసేసి ఎలక్షన్ కమిషన్కు ఇక్కడ సిఇఓ గారికి వికాసరాజు గారికి కూడా పంపించడం జరిగింది. ఇది ఈ రకంగా ఉల్లంఘన జరిగింది. For more videos like this, subscribe Big TV channel.